హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామూలుగా టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలతో కారంతో చేస్తుంటారండి. అదేవిధంగా మనం టమాటాలు ఎండుమిరపకాయలతో చేసుకుందాం. డిఫరెంట్గా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఒక అర కేజీ టమాటాలు, ఈ మాత్రం సైజు ముక్కలు కోసుకున్నాను. ఇవి నూనెలో బాగా వాడ్చుకోవాలన్నమాట. ఈ పచ్చడికి నేను తీసుకున్న క్వాంటిటీ 100 గ్రాములు ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకోవాలి, గింజలు బయటకు వచ్చేలాగా. ఈ గింజలతో పాటు సన్న సెగ మీద వేయించుకోవాలి ఇవి. అదేవిధంగా తాలింపు కోసం ఇలా నలగొట్టిన చిన్నుల్లిపాయలు, పచ్చడిలోకి దంచుకోవటానికి పచ్చి చిన్నుల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, 2 స్పూన్లు ఉప్పు, ఇంతేనండి. ఇవన్నీ వేయించుకొని పచ్చడి చేసుకోవాలి. సన్న సెగ మీద ఈ ఎండుమిర్చి దోరగా ఇలా వేయించుకోవాలండి, మాడకుండా. నూనె వేయకూడదు, ఇలా సన్న సెగ మీద కలుపుతూ వేయించండి. ఎండుమిర్చి వేయించిన తర్వాత దాంట్లోనే టమాటాలు వేసుకొని కొంచెం అంటే కొంచెం ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లోనే ఈ నిమ్మకాయ సైజు చింతపండు వేయాలి. 2 స్పూన్లు ఉప్పు దీంట్లోనే వేసుకొని కలపెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలండి సన్న సెగ మీద. కొద్దిగా మగ్గిన తర్వాత కలుపుకుందాం. ఇలా దోరగా విత్తనాలు కూడా మాడకుండా ఈ విధంగా వేయించుకోవాలండి. ఇవి రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది పచ్చడి. మీకు వీలుగా అన్నప్పుడు ఇది రోట్లోనే దంచుకుంటే బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళు మీరు ఇబ్బంది పడతారంటే మిక్సీలో వేసుకోండి, కొంచెం ఘాటు కదా. ఇప్పుడు ఇది దంచిన తర్వాత చూద్దాం. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇట్లా కలుపుతూ ఈ నీరంతా అయిపోయిన దాకా టమాటాలు ఈ మాత్రం వాడ్చుకుంటే చాలండి. టమాటాలు బాగా వాడ్చుకున్నామండి, బాగా చల్లగా అయిన దాకా ఉంచుకోవాలి. ఈ లోపల మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, ఆ ఎండుమిర్చిని బాగా రోట్లో వేసి దంచుకుందాం. తర్వాత ఈ వెల్లుల్లిపాయ కూడా వేసి దంచాలి. ఎండుమిర్చి ఈ మాత్రం నలిగితే చాలండి, కచ్చపచ్చగా. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఈ వెల్లుల్లిపాయ కూడా దంచిన తర్వాత టమాటాలన్నీ బాగా చల్లారిన తర్వాత దీంట్లో వేసి దంచాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేసి, అదే వెల్లుల్లి ఎండుమిరపకాయలు మాత్రమే ఇట్లా బాగా దంచుకోవాలి. ఈ మాత్రం నలిగితే చాలు ఎండుమిర్చి. దీంట్లోనే మనం టమాటాలు ఇలా బాగా వేయించుకున్నాం కదా, ఈ గుజ్జంతా పక్కకు తీసేసి ఓన్లీ మనకి ఏదైతే గట్టిగా ఉన్నాయో వాటిని చింతపండు వేసుకొని దంచుకుంటే చాలండి. దీంట్లో అంటే మనకి ఇళ్ళల్లో పెద్ద రోళ్ళు ఉండవు కదా, రోళ్ళు పెద్దవి ఉన్నోళ్ళు మొత్తం వేసి దంచవచ్చు.
గుజ్జు దంచాల్సిన పనే ఉంది. ఒక్కరో తొక్కలుగా గట్టిగా ఉన్నాయి చింతపండు అలాంటివి మటుకే దంచుకోండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారి ఇంట్లో చూశానండి. ఆవిడ ఎక్కువగా చేస్తుంటారు ఈ పచ్చడి. వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది తాలింపు వేసుకుంటారు, పచ్చెనగపప్పు బాగా మంచిగా ఎక్కువ నూనె పోసి నిలవ ఉండాలని. అంత అవసరం లేదు, 2 రోజులు ఉంటే చాలు. మనం దోశలు ఇడ్లీలు అలాంటివి చేసుకున్నప్పుడు 2 రోజులు ఉండేటట్టు చేసుకుంటే చాలు. దానికోసం తాలింపు వేసుకోవలేదు. ఈ విధంగా మెదుపుకుంటే మెత్తగా అవుతుందండి. ఇదే రుచిగా ఉంటుందండి, కచ్చాపచ్చాగా ఉండి. అప్పట్లో రోళ్ళల్లోనే చేసుకునేవాళ్ళు, మిక్సీలు రాలేదు. దాదాపు 1 కేజీ కాయలు కూడా మా అత్తయ్య గారు రోట్లో రుబ్బేవాళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కప్పు లాగి చేస్తాం. ఇదిగోండి, పచ్చడి నూరటం అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం 2 స్పూన్లు నూనె వేసి టమాటాలు మగ్గించాం కదా, అందువల్ల తాలింపు వేయకపోయినా పర్వాలా. మాకైతే ఇట్లాగే ఇష్టం. ఒక్కరోజు దోశల్లో ఇడ్లీలోకి లాగిచ్చేస్తాం. దీనికోసం నూనె ఎక్కువ పోసుకొని నిలవ పెట్టుకోవటం ఎందుకు, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. పచ్చడి అయిపోయింది, తీస్తున్నానండి. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఈ గుజ్జులోనే ఇలా కలిపేసుకోవటం, ఇంతే అండి. బాగా కలుపుకోవాలి, పచ్చడి రెడీ అండి.